ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ని అయితే బీసీసీఐ ప్రకటించింది. అనూహ్యంగా మొత్తం 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ని అయితే బీసీసీఐ ప్రకటించింది. అనూహ్యంగా మొత్తం 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం అయితే ఇచ్చింది. దానిలోనే ఆర్టీఎం కార్డు కూడా ఉంది. ఒకవేళ ఆర్టీఎం కార్డు 3 అయితే ముగ్గురిని రిటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్టీఎం కార్డు 1 అయితే ఓవరాల్‌గా 5గురిని రిటైన్ చేసుకోవచ్చు. అయితే ఓవరాల్‌గా 6 ప్లేయర్‌లను రిటైన్ చేసుకునే అవకాశం అయితే కల్పించింది. ప్రతి ఫ్రాంచైజీ అట్టిపెట్టుకున్న 5 ఆటగాళ్ల కోసం 75 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. టీమ్ పర్స్ వాల్యూను 120 కోట్లకు కూడా పెంచింది. అంతకుముందు 100 కోట్లుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రిటైన్ చేసుకునే ఈ 6 ఆటగాళ్లలో విదేశీ ప్లేయర్లపై ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అలాగే అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను ఇద్దరిని తీసుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన భారత ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించే పాత రూల్‌ను కూడా మళ్లీ బీసీసీఐ ప్రవేశపెట్టింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల గరిష్ట ధర 18 కోట్లు గాను, అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కి వచ్చేసరికి 4 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే డీటెయిల్‌గా చెప్పాలంటే ఫస్ట్ రిటెన్షన్‌కి వచ్చేసరికి 18 కోట్లు, సెకండ్ రిటెన్షన్ వచ్చేసరికి 14 కోట్లు, థర్డ్ రిటెన్షన్ వచ్చేసరికి 11 కోట్లుగా ఉంటుంది. మళ్ళీ రిటైన్ చేసుకోవాలనుకుంటే రిమైనింగ్ ప్లేయర్స్ కూడా ఫోర్త్ ప్లేయర్‌కి వచ్చేసరికి 18 కోట్లు, ఫిఫ్త్ ప్లేయర్‌కి వచ్చేసరికి మళ్ళీ 11 కోట్లు, అలాగే అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌కి 4 కోట్లు చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అక్టోబర్ 31 లోపు రిటెన్షన్ జాబితాలను అయితే సమర్పించాలని 10 ఫ్రాంచైజీలకు బీసీసీఐ అయితే ఆదేశించింది. దీంతో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ లిస్ట్ పై ఫోకస్ పెట్టేశాయి. గత 17 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఆర్సీబీ ఈసారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలని పట్టుదలతోనే ఉంది. వయసు దృష్ట్యా తమ కెప్టెన్ పాప్ డూప్లెసిస్ ఆర్సీబీ వేలంలోకి వదిలేసే అవకాశాలు కనబడుతున్నాయి. అవసరమైతే వేలంలో ఆర్టీఎం కార్డును ఉపయోగించి తిరిగి కొనుగోలు చేయవచ్చు. గత సీజన్లో దారుణంగా విఫలమైన గ్లెన్ మ్యాక్స్వెల్ ను కూడా ఆర్సీబీ వదులుకునే అవకాశం కనబడుతుంది. అలాగే రిటెన్షన్ విధానంలో ఒక రిటెన్షన్ కానీ గ్లెన్ మ్యాక్స్వెల్, అలాగే కెమెరాన్ గ్రీన్, అలాగే బిల్ జాక్సన్ మధ్య మంచి కాంపిటీషన్ అయితే ఉంది. అయితే ఆర్సీబీ రిటైన్ చేసుకునే ప్లేయర్ల గురించి ఒక ప్రెడిక్షన్ అయితే చేద్దాం. దాంట్లో ముందుగా విరాట్ కోహ్లీ. ఆర్సీబీ రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ఇది నో డౌట్. ఆర్సీబీకి ఇంత క్రేజ్ వచ్చిందంటే దానికి ప్రధాన కారణం కూడా విరాట్ కోహ్లీని. అతని చుట్టూనే జట్టును నిర్మించే అవకాశాలు కనబడుతున్నాయి. ఐపీఎల్ 2022 మెగా వేలంలో జట్టు కోసం కోహ్లీ తన ధరను 14 కోట్లు తగ్గించుకున్నాడు. ఈసారి కూడా అతను మూడో ప్లేయర్ గా 11 కోట్లు తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఐపీఎల్లో 8,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. గత సీజన్లో 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. అయితే మరోసారి విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనబడుతుందని కొన్ని లీక్ అయిన న్యూస్ ద్వారా. ఇక సెకండ్ రిటెన్షన్ ప్లేయర్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఆర్సీబీ రిటైన్ చేసుకునుంది. గత సీజన్లో అతను 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లో సిరాజ్ బంతితో అద్భుత ప్రదర్శన కనబరుస్తాడు. తనకు అచ్చొచ్చిన రోజు సిరాజ్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు అనటంలో సందేహం లేదు. ఇప్పటి వరకు 93 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన సిరాజ్ 93 వికెట్లు తీశాడు. సో ఐ థింక్ సెకండ్ రిటెన్షన్ వచ్చేసరికి ఆర్సీబీకి మహమ్మద్ సిరాజ్ కానున్నాడు. ఇక తర్వాత రజత్ పటిదార్. టీమిండియా యువ బ్యాటర్ రజత్ పటిదార్ను కూడా ఆర్సీబీ రిటైన్ చేసుకోవచ్చు. గత సీజన్లో ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేశాడు. 15 మ్యాచ్లు ఆడిన రజత్ పటిదార్ ఏకంగా 395 రన్స్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్లో సెంచరీతో తాను ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్ అనేది చాటి చెప్పుకున్నాడు. మిడిల్ ఆర్డర్ లో కీలకంగా కానున్నాడు. రజత్ పటిదార్ కోసం ఆర్టీఎం కార్డును ఉపయోగించే అవకాశం కూడా మాక్సిమం కనబడుతుంది. తర్వాత ఆకాష్ దీప్. టీమిండియా రైజింగ్ స్టార్ ఆకాష్ దీప్ ను కూడా ఆర్సీబీ రిటైన్ చేసుకోవచ్చు. ఇటీవలే బంగ్లాదేశ్ తో సిరీస్ లో సత్తా చాటిన ఆకాష్ దీప్ ను తక్కువ ధరకి రిటైన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మరొకసారి మొన్న దులీప్ ట్రోఫీలో కూడా ఇరగదీసేశాడు ఆకాష్ దీప్. తర్వాత రిటెన్షన్ ఫారిన్ ప్లేయర్ల మీద డిపెండ్ అయింది. కెమెరాన్ గ్రీన్, బిల్ జాక్స్, మ్యాక్స్వెల్. పోయిన సీజన్ లో అంతగా ఆకట్టుకొని మ్యాక్స్వెల్ ని ఖచ్చితంగా ఆర్సీబీ వదిలేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కెమెరాన్ గ్రీన్, విల్ జాక్స్ మధ్య మంచి కాంపిటీషన్ అయితే నిలబడింది. విల్ జాక్స్ బ్యాటింగ్ లో ఇంపాక్ట్ చూపించినంతగా బౌలింగ్ లో అయితే చూపించలేదు. నా ఒపీనియన్ ప్రకారం కెమెరాన్ గ్రీన్ అయితే ఆర్సీబీకి పర్ఫెక్ట్ అని నేను అనుకున్నా. ఆర్సీబీ తమ రెండో ప్లేయర్ గా కెమెరాన్ గ్రీన్ రిటైన్ చేసుకునే అవకాశం మాక్సిమం కనబడుతుంది. ఎంత విలువైన ఏ ఆల్రౌండర్ కోసం ఆర్సీబీ 14 నుండి 18 కోట్ల వరకు వెచ్చించవచ్చు. రిటెన్షన్ ధర ఎక్కువ అని భావిస్తే ఆర్టీఎం కార్డు ద్వారా కూడా తీసుకోవచ్చు. గత సీజన్ లో కెమెరాన్ గ్రీన్ 13 మ్యాచ్ల్లో 225 పరుగులతో పాటు 10 వికెట్లు తీశాడు. ఒకవేళ గ్లెన్ మ్యాక్స్వెల్ రిటైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం అతను గ్రీన్ కు పోటీదారుడు అవుతాడనే చెప్పుకోవచ్చు. అలాగే బిల్ జాక్స్ కూడా. ఇక ఆర్సీబీ యొక్క లాస్ట్ రిటెన్షన్ యాష్ దయాల్. ఐపీఎల్ 2024 సీజన్ లో సంచలన బౌలింగ్ తో ఆర్సీబీని ప్లే ఆఫ్స్ కు చేర్చిన ప్లేయర్ లో బెస్ట్ అని చెప్పవచ్చు యాష్ దయాల్. ప్లేయర్ కోటాలో రిటెన్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సిఎస్కేతో జరిగిన చివరి మ్యాచ్ లో యాష్ దయాల్ ధోనీని అవుట్ చేయడంతో పాటు లాస్ట్ ఓవర్ లో లక్ష్యాన్ని డిఫెండ్ చేసి విజయంలో కీలక పాత్ర అయితే పోషించాడు. 14 మ్యాచ్ల్లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. సో నా ఒపీనియన్ ప్రకారం యాష్ దయాల్ కూడా రిటెన్షన్ లో ఉంటాడని అనుకున్నా. ఇక ఐపీఎల్ 2024 సీజన్ లో సంచలన ప్రదర్శనతో ప్లే ఆఫ్ చేరిన ఆర్సీబీ
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటింగ్ పాలైంది. ఫస్ట్ హాఫ్ సీజన్లో 8 మ్యాచ్లు కేవలం ఒక్కటంటే ఒక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ సెకండ్ హాఫ్లో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి అయితే అర్హత సాధించింది. కానీ కీలక మ్యాచ్లో ఆ జోరు అయితే కనబరచలేకపోయింది. ఈ క్రమంలోనే ఆర్సీబీ మెగావేలం వ్యూహాలు ఎలా ఉంటాయనేది చాలా ఆసక్తికరంగా మారింది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ఆర్సీబీ రిటెన్షన్ జాబితాను మీ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.